అన్న మన దగ్గర స్విఫ్ట్ డిజైర్ న్యూ మోడల్ వచ్చింది. ప్రాబ్లం వచ్చేసి బండి స్టార్ట్ అవుతుందట. స్టార్టింగ్ ప్రాబ్లం మీద బండి వచ్చింది మన దగ్గరికి. చూడండి లోపల మీటర్ పోల లైట్లు వస్తారు చూడండి. అలా ఇంకా చెక్ ఇంజన్ లైటు ఆ లైట్ వస్తలేదు మనకు. అట్లే ఈ పవర్ విండోస్ కూడా పనిచేస్తలేవు. చూడండి ఇలా చెక్ ఇంజన్ లైట్ అని వస్తుంది. బండి కొట్టినా స్టార్ట్ అవుతలేదు. చూడండి అన్న పవర్ విండోస్ కూడా పనిచేస్తలేవు. బండి సెల్ఫ్ కొట్టినా స్టార్ట్ అవుతలేదు. చూడండి అన్న బండి సెల్ఫ్ కొట్టినా బండి స్టార్ట్ అవుతలేదు. లోపల లైట్లు వస్తలేవు. అసలు స్టార్ట్ అవుతలేదు. ఒక పరి బయట ఫీజులు చెక్ చేద్దాము. ఇక్కడ ఒకసారి ఫీజులు చెక్ చేద్దాం అన్న. మనకు ఇక్కడ మెయిన్ ఫీజులు వస్తాయి. మెయిన్ ఫీజులు అయితే మనం ప్రాబ్లమ్ చదువుతాము. ఇక్కడనే వస్తాయి మెయిన్ ఫీజులు. ఈ ఫీజు పవర్ వస్తలేదు. ఈ ఫీజు కూడా వస్తలేదు. ఈసీఎం ఫీజుకు ఒకసారి ఇది ఇప్పి చూద్దాము. మరి ఫీజు బాక్స్ ఇప్పి చూద్దాం. మనం ఇలా కట్ అయినా చూద్దాం. చూడండి ఈ వైరింగ్ అయితే తీసిన ఫిజ్ బాక్స్ తీసి ఇలా వైర్లు కట్ అయినాయి. వైర్లుగా ఈడ ఇగో ఇక్కడ వైరింగ్ కట్ అయింది. ఇది ఒకసారి జాయింట్ చేసి చూస్తాం. జాయింట్ చేసేసాను. జాయింట్ చేసి ఒకసారి సెల్ఫ్ ఒకటి చూద్దాము. ఇది ఫిట్టింగ్ చేద్దాం. ఒకసారి వైరింగ్ అయితే జాయింట్ చేసిన టేపింగ్ పెట్టి మరి కప్పర్ పెట్టేసుకొని మరి ఈ ఫీజు పవర్ వస్తుంది చూసుకొని. పవర్ అయితే వస్తుంది ఇప్పుడు. మరి మనం లోపల చూద్దాము. చూడండి ఇప్పుడు పవర్ విండో కూడా పనిచేస్తుంది. ఒకసారి సెల్ఫ్ బోర్డు చూద్దాము. బండి అయితే స్టార్ట్ అయిపోయిందన్న. ఫీజ్ బాక్స్ కింద వైరింగ్ కట్ అయిన ఉండే. చూడండి చూపిస్తాను. థ్యాంక్ యూ అన్న.